పిట్ట కొంచెం కూతఘనం అంటే ఇదేనేమో. గత 3 ఏళ్ల నుంచి రష్యా ఉక్రెయిన్ ఓడించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నా పుతిన్కు మాత్రం అలివి కావడం లేదు. ఈ యుద్ధంలో ఇరు దేశాలు భారీగా నష్టపోయాయి. చిన్న దేశం ఉక్రెయిన్ అయితే గాజా మాదిరిగా పూర్తిగా నేలమట్టం అయింది. అయినా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మాత్రం అత్యంత ధైర్య సాహసాలతో రష్యాను ఎదుర్కొంటున్నాడు. ఎక్కడా తగ్గేదేలే అంటున్నాడు. ట్రంప్ కూడా పుతిన్కు మద్దతు పలుకుతూ ప్రకటనలు జారీ చేసినా తొణకకుండా బెణకకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా చొరవ తీసుకున్న నేపథ్యంలో మాస్కోలో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు చేసి పుతిన్కు గట్టి షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. తాజా దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. యుక్రెయిన్పై అనవసరంగా కయ్యానికి కాలుదువాడు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. యుద్ధం మొదలై 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరంలోకి ఎంట్రీ కూడా ఇచ్చింది. అయినా పుతిన్ మాత్రం అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోలేకపోయారు. చిన్న దేశమైన యుక్రెయిన్ను దారిలో తెచ్చుకోవడానికి చెమటోడ్చాల్సి వస్తోంది. అయితే ఈ మధ్యలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా వైట్ హౌస్లో ప్రవేశించినప్పటి నుండి రష్యా యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం చూపుతారంటూ రంగంలో దిగారు. ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ కూడా పుతిన్కు దగ్గర కావాలనుకుంటున్నాడు. యుద్ధం విషయానికొస్తే పుతిన్ తప్పు ఏమాత్రం లేదు అని పుతిన్ను వెనికేసుకొచ్చాడు ట్రంప్. తప్పంతా జెలెన్స్కీదే అంటూ వితండవాదం వినిపించారు. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా చొరవ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో టైం చూసి రష్యాకు గట్టి షాక్ ఇచ్చింది యుక్రెయిన్. మంగళవారం తెల్లవారుజామున రష్యా రాజధాని మాస్కోపై యుక్రెయిన్ పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులకు తెగబడింది. ఏకకాలంలో 90 డ్రోన్లను మాస్కోపై ప్రయోగించింది. దీంతో ఓ వ్యక్తి చనిపోగా 3 కంటే ఎక్కువ మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. యుక్రెయిన్ డ్రోన్ల దెబ్బకు ఎయిర్పోర్ట్లను మూసివేశారు. అలాగే పలు నివాస భవనాలు కూడా దెబ్బతిన్నాయని మాస్కో పౌర విమానయాన రంగానికి చెందిన అధికారులు చెప్పారు. అయితే ఇటీవల కాలంలో మాస్కోపై ఈ స్థాయిలో డ్రోన్లతో దాడులు జరగలేదు. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే టైమింగ్ అని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే అమెరికా రష్యాతో కలిసి సౌదీ అరేబియాలో మంగళవారం నాడు పాక్షిక కాల్పుల ఒప్పందంపై చర్చలకు ప్లాన్ చేస్తున్నప్పుడు యుక్రెయిన్ తన ప్రతాపం చూపించింది. మాస్కో రీజియన్ గవర్నర్ ఆండ్రీ వొరోబయేవ్ డ్రోన్ల దాడి గురించి వివరించారు. యుక్రెయిన్ డ్రోన్ల దాడి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4 గంటలకు మొదలైందని చెప్పారు. కీవ్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్ల దాడికి మాస్కో రీజియన్లో రమేన్స్కోయే డిస్టిక్లోని 7 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. అయితే రష్యాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విషయానికొస్తే తమ ఎయిర్ డిఫెన్స్ సుమారు 337 యుక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేశాయని చెప్పారు. వాటిలో 91 డ్రోన్లను మాస్కో రీజియన్లో ధ్వంసం చేశామని ఆయన వివరించారు. అంతకుముందు మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ శత్రువు మాస్కోపై భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు చేశాడని చెప్పారు. ఇది శత్రువు దాడులను రష్యా ఎయిర్ డిఫెన్స్ తిప్పికొట్టిందని తెలిపారు. ఇక మాస్కోపై యుక్రెయిన్ భారీ ఎత్తున దాడులు మొదలెత్తగానే మాస్కోలోని 4 విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలు నిలిపివేశారు. అయితే యుక్రెయిన్ దాడులకు మాస్కోలో అల్లకల్లోలం మొదలైన కీవ్ మాత్రం దాడుల గురించి నోరు విప్పడం లేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. యుక్రెయిన్తో పాటు అమెరికా అధికారులు సౌదీ అరేబియాలో సమావేశమయ్యి రష్యాలో కాల్పుల ఒప్పందం గురించి చర్చించాలనుకుంటున్నారు. అందుకే కీవ్ మాత్రం నోరు విప్పడం లేదు. అయితే చర్చల విషయానికి వస్తే అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో, ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ కూడా చర్చలో పాల్గొంటారు. దీనితో పాటు యుక్రెయిన్ ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు కూడా చర్చల్లో పాల్గొంటారు. కాగా గత నెల 28వ తేదీన వైట్ హౌస్ లో జెలెన్స్కీ ట్రంప్ మధ్య మాటల యుద్ధం తర్వాత ఉన్నతాస్థాయి సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ సోమవారం నాడు
జెద్దాలో సౌదీ రూలర్స్తో చర్చలు జరిపారు. అటు తర్వాత ఆయన మంగళవారం నాడు జెద్దాకు వెళ్లి అమెరికా ఉన్నతాధికారులతో కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. జెలెన్స్కీ ప్రెసిడెన్షియల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రా యోర్మాక్ మంగళవారం ఉదయం మాట్లాడుతూ చర్చల్లో యుక్రెయిన్ టీం తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. క్లియర్ విజన్తో యుద్ధాన్ని ముగించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. తమ అమెరికా భాగస్వామితో కలిసి చురుకుగా పనులు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కాగా యుక్రెయిన్తో అమెరికా ఇప్పటికీ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని షేర్ చేసుకుంటోంది. దీంతో యుక్రెయిన్ సేనలు తమను తాము రక్షించుకుంటూ రష్యా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి అవకాశం దక్కుతోందని అమెరికాకు చెందిన ఇద్దరు రక్షణ దళాలకు చెందిన అధికారులు చెప్పారు. అయితే అమెరికాకు యుక్రెయిన్కు మధ్య సంబంధాలు బెడిసిన తర్వాత నుంచి యుక్రెయిన్పై రష్యా దాడులు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా గత శుక్రవారం శనివారం నాడు రష్యా యుక్రెయిన్ గగనతలం నుంచి పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. దీంతో సుమారు 2 డజన్ల మంది పౌరులు మృతి చెందారని యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు. మరోమారు ఆదివారం సోమవారం జరిపిన దాడుల్లో సుమారు 6 మంది ప్రాణాలు కోల్పోయారని యుక్రెయిన్ అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా రష్యాలోని క్రూక్స్ రీజియన్లో యుక్రెయిన్ బలంగా పాగా వేసింది. అయితే రష్యా దళాలు యుక్రెయిన్లో చొచ్చుకు రావడంతో క్రూక్స్ రీజియన్ నుంచి యుక్రెయిన్ సైనికులు వెనుదిరుగుతున్నారు. రష్యాకు గట్టి కౌంటర్ ఇవ్వడానికని చెబుతున్నారు. అయితే మంగళవారం నాడు మాస్కోపై యుక్రెయిన్ పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు చేయడానికి ప్రధాన కారణం సౌదీ అరేబియాలో రష్యాతో కాల్పుల విరమణ చర్చల సందర్భంగా కాస్త గట్టిగా నిలబడాలనే సంకేతం ఇవ్వాలనుకుంటున్నాయేమో అన్న టాక్ డిప్లొమాటిక్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. మొత్తానికి చూస్తే మంగళవారం నాడు పుతిన్కు గట్టి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.